बिखरेंगे तो यूनिटी बिखरेगी तो बिखर जाएगी. ఒకవేళ పవిత్రత చల్లా చెదరైపోయింది అంటే యూనిటీ కూడా చల్లా చెదరగా అయిపోతుంది. वही होता है. कलयुग में आके राजा हो जाती है. అందుకే అలా అవుతుంది. కలియుగంలో వచ్చి రాజా అందరిది ఎగిరిపోతుంది. बिखर जाते हैं सब राजा. రాజులు కూడా పరస్పరంలో చల్లా చెదురుగా అయిపోతారు, అంటే యూనిటీలో ఉండరు. जैसे जैसे तमो प्रधानता बढ़ती जाती है ఏ విధంగా తమో ప్రధానత అనేది పెరుగుతూ ఉంటుందో वैसे वैसे यूनिटी संगठन बिखरता जाता है. అలానే యూనిటీ అంటే సంఘటన చల్లా చెదురుగా అయిపోతూ ఉంటుంది తమో ప్రధానత కారణంగా. और मुसलमानों को देखो మరి ముసల్మాన్లని చూడండి, ముస్లిమ్స్ని 2500 साल की हिस्ट्री में सबसे ज्यादा उन्होंने राजाई की दुनिया 2500 సంవత్సరాల హిస్టరీలో, చరిత్రలో అందరికంటే ఎక్కువ రాజ్యం వారే చేశారు ముసల్మాన్లు. कैसे की ముసల్మాన్లు లేక ఇస్లామీలు ఎలా చేయగలిగారు? काबा में सब इकट्ठे होते हैं. ఎందుకంటే వారందరూ కాబాలో వెళ్ళి ఒక చోట సంఘటితం అవుతారు. उनकी बुद्धि चाहे रहे पाकिस्तान में चाहे रहे हिंदुस्तान में, उनकी बुद्धि कहाँ रहती है? భలే వాళ్ళు హిందుస్థాన్లో ఉన్నయండి, పాకిస్తాన్లో ఉన్నయండి, అయితే వాళ్ళ బుద్ధి ఎక్కడ ఉంటుంది? कि हम भी हज करेंगे एक दिन काबा में जाएंगे. అందరి బుద్ధి యోగం ఇలా ఉంటుంది, మేము కూడా హజ్ చేయడానికి ఒకరోజు కాబాకి వెళ్తాము అని పక్కా నిశ్చయ బుద్ధిలయ్యి ఉంటారు. అందుకని వాళ్ళ బుద్ధి ఎల్లప్పుడూ కాబాలోనే ఉంటుంది. వాళ్ళ తీర్థస్థానం కాబా ముసల్మాన్ల యొక్క. अरब देश में उनकी बुद्धि रखी रहती है. तो संगठित याद की पावर संगठन जो उनकी शक्ति है అరబ్ దేశంలోనే వాళ్ళ బుద్ధి ఉంటుంది. అందుకని సంఘటిత తలంపు యొక్క వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. कितना जबरदस्त काम करती है. అందుకే అది చాలా జబర్దస్త్ పని చేస్తుంది ఆ వైబ్రేషన్స్. मुसलमानों ने इस दुनिया में कितना राज्य किया उतना और हिस्ट्री में किसी ने नहीं किया. ముసల్మాన్ ధర్మం వారు ఎంతైతే రాజ్యం చేశారో ప్రపంచం పైన చరిత్రలో అంతగా మరి ఇంకెవ్వరి హిస్టరీ చరిత్ర లేదు. इतना सब कुछ जानते हुए भी ఇలా అన్ని విషయాలు తెలిసినప్పటికీను न प्योरिटी को महत्व देते हैं न यूनिटी को महत्व देते हैं. పవిత్రతకి మహత్వాన్ని ఇవ్వరు, మరి యూనిటీకి మహత్వాన్ని ఇవ్వరు, అంటే సంఘటనకి. प्योरिटी टूटती है तो यूनिटी टूटती है. పవిత్రత మన చల్లా చెదురైపోయింది అంటే యూనిటీ కూడా చల్లా చెదురుగా అయిపోతుంది. दिल ही नहीं होती क्लास में जाने की. ఇప్పుడు పవిత్రంగా లేరు అంటే మనసే ఉండదు, క్లాస్కి వెళ్ళాలి అనే లగన్ ఉండదు. दिल ही नहीं होती मुरली पढ़ने की. మురళి వినాలి అని మనసులో ఆతృత ఉండదు. दिल ही नहीं होती याद में बैठने की. తలంపు చేయాలి బాబాని అని కూడా మనసు ఆరాటపడదు. दिल ही नहीं होती दूसरों की सेवा करने की. ఇతరులకి తండ్రి యొక్క సందేశం ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఏ ప్రకారమైన ఉమంగుత్సాహము ఉండదు. जब इम्प्योर आत्मा बन जाती है ना, ఎప్పుడు అపవిత్ర ఆత్మగా అయిపోతారో, इम्प्योरिटी धारण कर लेती है ना, అపవిత్రతని ధారణ చేస్తారో, अपवित्र बन जाती है ना, तो ये ईश्वरीय ज्ञान योग धारणा सेवा चारों सब्जेक्ट अच्छे नहीं लगते. ఎవరు అపవిత్రులు అయిపోతారో వారికి ఈశ్వరుని యొక్క 4 సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఇవి వాళ్ళకి మంచిగా అనిపించవు, ఇష్టపడరు వాళ్ళు. जब अच्छे ही नहीं लगते तो रोज क्लास कौन करेगा? ఎప్పుడు ఆ 4 సబ్జెక్టులు ఇష్టపడడం లేదు అంటే మరి రోజు క్లాస్ ఎవరు చేస్తారు, ఎలా చేయగలరు? బాబా మాకైతే చాలా రోజు క్లాస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, అయితే మేము రాలేకపోతున్నాము అన్నారా మాతాజీ. ఎవరైతే పూర్తి శ్రీమతంపై నడుచుకుంటారో వాళ్ళ ఎదురుగా బ్రాహ్మణ జీవనంలో ఏ విఘ్నాలు రావడానికి సాధ్యం లేదు.
या घर के झमेले में यहाँ से पड़े रहे बस। इसलिए मुरली में बोला అన్నారు ఇంటి బంధనాల్లో పడి ఉన్నాము, ఈ బంధనాలు బాధల్లో చిక్కుకుని ఉన్నాము. कीमत पर न चलने वाले बीमार धीमार दुखी रोगी परेशान रहेंगे. అందుకే బాబా మురళిలో అన్నారు, ఎవరు శ్రీమతం పైన నడుచుకోరో వాళ్ళే బీమార్ ధీమార్ దుఃఖీ రోగి పరేషాన్గా ఉంటారు అని అర్థమైంది కదా. అనారోగ్య పాలవుతారు, దుఃఖీలు అవుతారు, అశాంతి ఏదో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అని, కష్టాలు పడుతూ ఉంటారు. कोई न कोई विघ्नों की दीवार से चिपके हुए रहेंगे. ఏదో ఒక విఘ్నాలు అనేటటువంటి గోడలు కతుక్కొని ఉంటారు. कोई भी प्रकार का विघटन पैदा होता है संगठन में, ఏదైనా ప్రకారాన్ని విఘటన ఉత్పన్నమవుతుంది సంఘటనలో అంటే तो उसका कारण कौन बनते हैं? దానికి కారణం ఎవరు అవుతారు? ఏదైనా విఘ్నాలు ఉత్పన్నమయ్యాయి సంఘటనలో అంటే దానికి కారణం ఎవరు? नहीं, इम्प्योरिटी तो है कारण. ఎవరు అన్నారు ఇంప్యూరిటీ అని. ఇంప్యూరిటీ అయితే అయింది, కానీ वो तो एक गुण अवगुण की बात हो गई. అది ఒక అవగుణాన్ని యొక్క మాట అయింది. लेकिन कारण बच्चे ही संगठन वाले बनते हैं, कोई दूसरा बनता है? సంఘటనలో ఉండే పిల్లలే ఆ విఘటనకి కారణం అవుతారా, లేదా వేరే ఎవరైనా సంఘటనలో విఘ్నాలు వేసేవారు అవుతారా? हम बच्चे ही कारण बन जाते हैं. जो విఘ్నాలు రావడానికి పిల్లలైన మనమే కారణం అవుతాము. हमारी यूनिटी टूटती है. మన యొక్క యూనిటీ అనేది చెల్లాచెదరం అయిపోతుంది ఆ విఘ్నాల కారణంగా. अगर हमारे अंदर 100% सहनशीलता बनी रहे, ఒకవేళ మనలో 100% సహనశీలత అనేది ఉంది అంటే तो कोई मणका टूट करके बाहर जावेगा? ఎవరైనా ఒక మణి విరిగి బయటికి వెళ్ళిపోగలదా? తెగిపోయి మాలలో నుండి नहीं जावेगा. వెళ్ళదు, బయటికి వెళ్ళదు. जो सहनशीलता है, सहयोग की भावना है, సహనశీలత, సంయోగం యొక్క భావన, समाने की भावना है, లేదా ఇతరుల యొక్క అవగుణాలని మనం స్వయంలో ఇముడ్చుకునేటటువంటి భావన, సమాయించుకునే భావన, उसमें कहीं न कहीं तरार आती है. ఇవి 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 ఉండవు. ఎక్కడో అక్కడ ఏదో లోపాలు ఉన్నాయా అని అర్థం. और वो ईंट खिसक के बाहर चली जाती है. ఆ కారణంగా ఈ కోట అనే సంఘటన అనేటటువంటి కోట గోడలో ఏదో ఒక ఇటుక, ఆత్మరూపి ఇటుక బలహీనమయ్యి జారిపోయి కింద బయటికి వెళ్ళిపోతుంది. किला टूट जाता है. అప్పుడు కోట గోడే విరిగిపోయే ప్రయత్నం విరిగిపోతుంది. कोई भी कमी, कोई भी विकृति दूसरों में नजर आती है, ఏదైనా బలహీనత, ఏదైనా వికృతి ఇతరుల్లో కనిపిస్తుంది అంటే तो किसकी समझना चाहिए? ఆ బలహీనత, ఆ లోపాలు ఎవరివి అని అనుకోవాలి? हमारी अपनी कमी है. మా యొక్క స్వయం యొక్క బలహీనతలు అని అనుకోవాలి. हम संपन्न बन जाएंगे तो हमारी सारी दुनिया संपन्न बन जाएगी. ఒకవేళ నేను సంపన్నమైపోయాను అంటే నా యొక్క మొత్తం ప్రపంచం సంపన్నమైపోతుంది. हर सितारे में अपनी अपनी दुनिया समाई हुई है. ప్రతి ఒక్క నక్షత్రంలో తనదే అయిన ప్రపంచం నిండి ఉంది. तो सितारा निमित्त बन जाता है अपनी दुनिया के लिए. ఆ నక్షత్రం నిమిత్తం అవుతుంది తన ప్రపంచం కోసం. इसलिए అందుకని जो भी संसर्ग संपर्क संबंध में आने वाले हैं, ఎవరైతే సంబంధ సంపర్క సంసర్గంలో వచ్చేవారు ఉంటారో उनके अंदर कोई कमजोरी दिखाई पड़ती है, వారిలో ఏదైనా బలహీనత కనిపిస్తుంది అంటే उस कमी को, उस कमजोरी को हम ఆ బలహీనతని, ఆ తక్కువల్ని మనము क्या समझे? ఏమనుకోవాలి? मेरी कमजोरी है. నావే ఆ బలహీనతలు, ఆ లోపాలు అని అనుకోవాలి. ढूंढना है वो कमी मेरे अंदर कहाँ है, వెతుక్కోవాలి ఆ బలహీనత నాలో ఎక్కడుంది అని. जिसके कारण ये विघटन हो रहा है. ఆ కారణంగా
ఈ సంఘటనలో ఈ విఘ్నాలు అనేది వస్తున్నాయి అని. है परिवर्तन तो याद से ही होता है। ఎవరో అన్నారు ఇప్పుడు అది వెతికి దాన్ని పరివర్తన చేసుకోవాలి, ఆ బలహీనతని, ఆ లోపాన్ని అన్నారు. పరివర్తన అయితే తలంపు ద్వారానే అవుతుంది. जितना हम स्वस्मृति में रहेंगे उतना परिवर्तन होगा। ఎంత మనం స్వస్మృతిలో ఉంటామో అంతే మనలో పరివర్తన అనేది వస్తుంది. परचिंतन में रहेंगे పరచింతనలో ఉన్నాము అంటే तो जो नई दुनिया का परिवर्तन चाहते हैं वो नहीं होगा। ఏదైతే కొత్త ప్రపంచాన్ని యొక్క పరివర్తన మనం కోరుకుంటున్నామో అది జరగదు. और ही पुरानी दुनिया बनती जाएगी। ఇంకాను పాత ప్రపంచంగా అవుతూ పోతుంది ప్రపంచము. इस वर्ष प्रयोगशाली आत्माएं बनो। ఈ సంవత్సరము ప్రయోగశాలి ఆత్మలు అవ్వండి. प्रयोगशाली आत्माओं का संगठन कितना पावरफुल बन जाएगा। ప్రయోగశాలి ఆత్మల యొక్క సంఘటన ఎంతో పవర్ఫుల్ గా తయారవుతుంది. वह संगठन की किरणें अर्थात वाइब्रेशंस बहुत कार्य करके दिखाएंगी। ఆ సంఘటన యొక్క కిరణాలు అంటే వైబ్రేషన్స్ చాలా మంచి కార్యాన్ని చేసి చూపిస్తాయి. इसमें सिर्फ दृढ़ता चाहिए। ఇందులో కేవలం దృఢత అనేది ఉండాలి. मुझे करना ही है। నేను చెయ్యాలి అని. दूसरों के अलबेलेपन का प्रभाव नहीं पड़ना चाहिए। ఇతరుల యొక్క సోమరితనం యొక్క ప్రభావం మన పైన పడకూడదు. आपकी दृढ़ता का प्रभाव औरों पर पड़ना चाहिए। మీ యొక్క దృఢత యొక్క ప్రభావము ఇతరుల పైన పడాలి. क्योंकि दृढ़ता की शक्ति श्रेष्ठ है या अलबेलेपन की शक्ति श्रेष्ठ है। ఎందుకనంటే దృఢత యొక్క శక్తి శ్రేష్టమైనదా లేక సోమరితనం యొక్క శక్తి శ్రేష్టమైనదా? बाप दादा का वरदान है, जहाँ दृढ़ता है वहाँ सफलता है ही। ఎందుకనంటే బాప్దాదా యొక్క వరదానమైంది, ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. तो क्या बनेंगे? అయితే ఇప్పుడు మీరు ఎలా తయారవుతారు? प्रयोगशाली त्रिकालदर्शी आसनधारी। ప్రయోగశాలి త్రికాలదర్శి ఆసనధారులు అవుతారా? और तीसरा क्या करेंगे? మరి మూడో విషయం ఏం చేస్తారు? जैसा समय वैसी विधि से सिद्धि स्वरूप। ఏ విధంగా సమయమో అదే విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వాలి. अव्यक्त वाणी तारीख 1 फरवरी 1994 पृष्ठ 154 आदि। అవ్యక్తవాణి తేదీ 1 ఫిబ్రవరి 1994. संगठन को महत्व देना क्यों जरूरी है? సంఘటనకి మహత్వాన్ని ఇవ్వడం ఎందుకు తప్పనిసరి? जो संगठन क्लास में आते ही नहीं है, ఎవరైతే సంఘటన క్లాసులో రారో संगठन का उनको कुछ महत्व ही नहीं रहता है। సంఘటన యొక్క మహత్వం వారికి లేనే లేదో, ये कभी आते हैं कभी नहीं आते हैं, అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు రారు. उनका आगे चलकर हाल क्या होगा? అటువంటి వారి యొక్క పరిస్థితి ముందుకి ఏమవుతుంది అంటే వాళ్ళ గతి ఏమవుతుంది? ये ईश्वरीय संगठन है, ఇది ఈశ్వరీయ సంఘటన అయింది. ईश्वरीय परिवार का, ఈశ్వరీయ పరివారం యొక్క ఈశ్వరీయ సంఘటన. ईश्वर के परिवार के संगठन को जो निग्लेक्ट करते हैं, ఈశ్వరీయ పరివారం యొక్క సంఘటనని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో उनके जो 2500 वर्ष लास्ट के 63 जन्म है, వారి యొక్క 2500 సంవత్సరాల యొక్క అంటే 63 జన్మల్లో उनका परिवार कभी संगठित नहीं होगा। వారి యొక్క పరివారం ఎప్పుడు కూడా సంఘటితం అనేది కాదు. क्या ఏమన్నారు? होगा? అవుతుందా? ఇప్పుడు ఎవరైతే సంఘటనని నిర్లక్ష్యం చేస్తారో దాన్ని మన మహత్వాన్ని ఇవ్వరు అంటే नहीं होगा। వాళ్ళ పరివారం కూడా సంఘటితం కారు. और उसमें नंबरवार होंगे सब, మరి అందులో కూడా నంబర్ వారుగా ఉంటారు. అందరూ एक जैसे नहीं होंगे। ఒకే సమానంగా అయితే ఉండరు.
అంటే నిర్లక్ష్యం చేసేవారు. माला कब बनती है? మాల ఎప్పుడు తయారవుతుంది? जब दाना दाने से मिलता है और एक ही धागे में पिरोए हुए होते हैं। ఒక మణి ఇంకొక మణి రెండు సమీపంగా వచ్చి కలుస్తాయో, మరి దారం కూడా ఒకే దారంలో ఎప్పుడైతే తిప్పబడతారో గుచ్చబడతారో అప్పుడు మాల తయారవుతుంది. अगर अलग अलग धागे में अलग अलग दाना हो तो उसको माला नहीं कहेंगे। ఒకవేళ వేరు దారాలలో వేరు మణులు ఉన్నట్లయితే దాన్ని మాల అని అనడానికి సాధ్యం లేదు. तो परिवार है माला। పరివారము అంటేనే మాల. अगर परिवार को छोड़कर 3 निश्चय पक्के हैं तो भी विजय निश्चित नहीं है। ఒకవేళ పరివారాన్ని వదిలి 3 విషయాలలో నిశ్చయం పక్కాగా ఉంది అంటే వారికి నిశ్చయం అనేది నిశ్చితంగా ఉండదు. चलो परिवार की खिटखिट से किनारा कर लो, बाप का सहारा हो, परिवार का किनारा हो तो चलेगा। భలే, పరివారంతో ఎప్పుడు ఏదో ఒకటి కొట్లాటలు జరుగుతూ ఉంటే పరివారం నుంచి దూరం అయిపోయి తండ్రి యొక్క సహారా, తండ్రి యొక్క ఆధారంగా పరివారం నుండి వేరైపోతే నడుస్తుందా? బాబాకు దగ్గరగా ఉన్నారు, అయితే పరివారంతో మాకు పడదు, అందుకు వాళ్ళ నుంచి నేర, ఇలా ఉంటే నడుస్తుందా? काम तो बाप से है या भाइयों से है। పని అయితే మీకు తండ్రితోనా లేదా పరస్పర సోదరులతోనా? बाप से काम है, वर्षा बाप से मिलना है, भाई बहनों से क्या मिलेगा। పని అయితే తండ్రితో, ఎందుకంటే వారసత్వం తండ్రి నుండి తీసుకోవాలి, సోదర సోదరీలతో ఏం లభిస్తుంది? लेकिन ब्राह्मण जीवन में यही न्यारापन है कि धर्म और राज्य दोनों की स्थापना होती है। అయితే బ్రాహ్మణ జీవనాన్ని యొక్క ఇదే న్యారాపన్ అంటే ఇదే విశేషత అయింది. ఇక్కడ ధర్మము మరియు రాజ్యము రెండిటి యొక్క స్థాపన జరుగుతూ ఉన్నది. सिर्फ धर्म की नहीं, కేవలం ఇక్కడ ధర్మం యొక్క స్థాపన కాదు, और धर्म पिताएं सिर्फ धर्म की स्थापना करते हैं। ఇతర ధర్మపితలైతే కేవలం ధర్మం యొక్క స్థాపన చేస్తారు. बाप की विशेषता है धर्म और राज्य की स्थापना करना। అయితే తండ్రి యొక్క విశేషత అయింది ధర్మము మరియు రాజ్యము యొక్క స్థాపన చేయడం. तो राज्य में एक राजा क्या करेगा? రాజ్యంలో ఒక్క రాజు ఏం చేయగలడు? बहुत अच्छा तख्त भी हो, ताज भी हो, क्या करेगा? భలే, సింహాసనము చాలా బాగుంది, కిరీటము చాలా బాగుంది, అయితే ఒక్క రాజు కూర్చొని ఏం చేయగలరు? राजधानी भी चाहिए ना। రాజధాని కూడా అవసరం కదా. तो राजधानी अर्थात ब्राह्मण परिवार सो राज परिवार। రాజధాని అంటేనే అర్థమైంది బ్రాహ్మణ పరివారం, బ్రాహ్మణ పరివారము అంటేనే రాజ్య పరివారం. इसलिए ब्राह्मण परिवार में हर परिस्थिति में निश्चय बुद्धि, तब राज्य भाग्य में भी सदा राज्य अधिकारी होंगे। అందుకనే బ్రాహ్మణ పరివారంలో ప్రతి పరిస్థితుల్లో నిశ్చయ బుద్ధిలుగా అవ్వాలి, అప్పుడే రాజ్య భాగ్యంలో కూడా సదా రాజ్య అధికారి లవగలరు. अव्यक्त वाणी तारीख 9 जनवरी 1995 पृष्ठ 85 अंत 86 आदि। అవ్యక్తవాణి తేదీ 9 జనవరి 1995. मुख्य सेवा जो है वो याद की होती है। ముఖ్యమైన సేవ ఏదైతే ఉందో అదైంది తలంపు యొక్క సేవ. संगठन में बैठ करके याद करना वो भी सेवा है। సంఘటనలో కూర్చుని తండ్రిని తలంపు చేయడం ఇది కూడా సేవనే. अकेले बैठ करके याद कर रहे हैं वो संगठन की पावर नहीं बनाता। ఒంటరిగా కూర్చుని తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు, దీని నుండి సంఘటన యొక్క శక్తి అయితే తయారవదు. संगठन में बैठने से ये साबित होता है कि कम से कम संस्कार मिलाने की सेवा तो कर रहे हैं। సంఘటనలో కూర్చుని తలంపు చేస్తున్నారు అంటే తక్కువలో తక్కువ ఈ విషయం అయితే రుజువు అవుతుంది, సంఘటనలో కూర్చుని సంస్కారాలని కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని. वसुधैव कुटुंबकम का लक्ष्य तो लिया हुआ है। వసుదైవ కుటుంబకం యొక్క లక్ష్యమైతే మన లక్ష్యమైతే ధారణ చేసి ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. तो सेवा मुख्य बात आई ఇక్కడ సేవ ముఖ్య మాట. कि नंबर बनते हैं सेवा से నంబర్ అనేది తయారవుతుంది సేవ కారణంగా. और
है? हाँ, याद याद की भी सेवा है। ఆ, మరి యాద్ తలంపు చేయడం వల్ల కూడా సేవ అనేది అవుతుంది. उसमें भी सेवा समाई हुई। అందులోనూ సేవ నిండి ఉంది తలంపులో, సంఘటిత రూపంలో కూర్చొని తలంపు చేయడంలో. याद जो है वो अगर तीखी हो जाए, एकाग्रता वाली याद हो जाए, తలంపు ఏదైతే చేస్తున్నారో అది కూడా చాలా తీక్షణ యాద్, ఏకాగ్రత యొక్క తలంపు నడుస్తూ ఉంది అంటే तो वो जितनी क्षिप्र गति से काम पूरा करेगा उतना और कोई काम नहीं कर सकेगा। ఎవరిలో అయితే ఏకాగ్రత యొక్క తీక్షణ యాద్ ఉంది అంటే వాళ్ళు ఏదైనా కార్యాన్ని క్షిప్రగతిలో అంటే చాలా ఫాస్ట్ గతిలో కార్యాన్ని సంపన్నం చేయగలుగుతారు. మరి ఇంకెవ్వరు కూడా అలా ఆ కార్యాన్ని సంపన్నం చేయలేరు. सेवा में సంఘటిత సేవలో संगठन बनाकर जो सेवा की जाती है, సంఘటనని తయారు చేసి ఏదైతే సేవ చేస్తారో उसमें అందులో और व्यक्तिगत सेवा में ज्यादा महत्व किसका है? వ్యక్తిగత సేవలో మహత్వం దేనిది? సంఘటనని తయారు చేసి సేవ చేయడంలోనా లేదా వ్యక్తిగత సేవలో ఎక్కువ మహత్వం? कौन सा युग चल रहा है? ఇప్పుడు ఏ యుగం నడుస్తూ ఉన్నది? है? संगम तो चल रहा है। సంగమ యుగం అయితే నడుస్తూ ఉన్నది. ఎవరో సంగమ యుగము అన్నారు. लेकिन दुनिया के जो वाइब्रेशन है उस हिसाब से कौन सा युग है? ప్రపంచంలో ఏవైతే వైబ్రేషన్లు ఉన్నాయో దాని లెక్కలో చూస్తే ఇప్పుడు ఏ యుగం నడుస్తుంది? కలియుగము అన్నారు. उसके लिए गायन है संगौ शक्ति कलौ युगे। దానికోసమే గాయనం ఉన్నది. సంఘటనలో కలియుగంలో చాలా శక్తి అనేది ఉంటుంది అని. कलयुग में एक की शक्ति काम नहीं करती है। సంగమ యుగములో కలియుగములో ఒక్కరి యొక్క శక్తి పని చేయదు. कौन सी शक्ति काम करती है? ఏ శక్తి పని చేస్తుంది? संगठन की शक्ति काम करती है। సంఘటన యొక్క శక్తినే పని చేస్తుంది. और ईश्वरीय संगठन हो మరి ఈశ్వరీయ సంఘటన అయినట్లయితే అది కూడా तब तो फिर बात ही क्या। అప్పుడు మాటే ఎలా ఇంకా మంచిగా ఉంటుంది? आसुरी संगठन में और ईश्वरीय संगठन में ఆసురీ సంఘటనలో మరి ఈశ్వరీయ సంఘటనలో विशेष अंतर किस बात का है? విశేష తేడా ఏ మాటలో ఉంటుంది? जैसे इस्लामियों का संगठन है दुनिया में, ఏ విధంగా ఇస్లామీల యొక్క సంఘటన ఉంది ప్రపంచంలో. सब मुसलमानों की बुद्धि అందరూ ముసల్మాన్లు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క బుద్ధి कहाँ लगी रहती है? दुनिया में कौन सा स्थान है? ఎక్కడ వాళ్ళ బుద్ధి ఉంటుంది? ప్రపంచంలో ఆ స్థానం ఏ స్థానమో ముసల్మాన్లందరి ఉద్యోగం అక్కడ ఉంటుంది. काबा में। కాబా వాళ్ళ తీర్థ స్థానం. तो कलयुग के युग में కలియుగములో सबसे ज्यादा राज्य दुनिया के हिस्से पर किसने किया? ప్రపంచం పైన అందరికంటే ఎక్కువ సమయం రాజ్యభాగ్యం ఎవరు చేశారు? है? इस्लामियों ने किया। కలియుగంలో ఎక్కువ భాగంలో ఇస్లామీలు రాజ్యం చేశారు. लेकिन वो आसुरी राज्य के हैं, దాన్ని ఆసురీ రాజ్యం అని అంటారా? हिंसक राज्य के हैं, హింసతో కూడినటువంటి రాజ్యం అని అంటారా? या अहिंसक राज्य के हैं? లేక అహింసక రాజ్యము అహింసా రాజ్యము అని అంటారా? ईश्वरीय राज्य के हैं, దాన్ని ఈశ్వరీయ రాజ్యము అంటారా? वो आसुरी राज्य है, అదైంది ఆసురీ రాజ్యము, हिंसा का राज्य है। హింస యొక్క రాజ్యం అయింది. बाप अहिंसक शक्ति स्थापन करने आए, తండ్రి అయితే అహింసక శక్తిని స్థాపన చేయడానికి వచ్చారు. अहिंसा डबल है। అహింస
అహింస అంటే డబల్ అహింస. एक काम कटारी की हिंसा ఒకటైంది కామ వికారాని యొక్క హింస, और दूसरी स्थूल हिंसा. రెండవదైంది స్థూల హింస. दोनों प्रकार की हिंसाओं से परे రెండు ప్రకారాలైన హింసల నుండి అతీతంగా जो अहिंसक बन करके रहते हैं, ఇలా ఎవరైతే అహింసకులై ఉంటారో ब्राह्मणों की दुनिया के बीच में బ్రాహ్మణ ప్రపంచం యొక్క మధ్యలో वो व्यक्तिगत सेवा पसंद करेंगे వారు వ్యక్తిగత సేవని ఇష్టపడతారా, या ब्राह्मणों के संगठन में रह करके सेवा पसंद करेंगे. లేక బ్రాహ్మణుల యొక్క సంఘటనలో ఉంటూ సేవ చేయడం ఇష్టపడతారా? व्यक्त अर्थात एक आत्मा अपने शरीर के द्वारा अपने को व्यक्त करती है. వ్యక్త అంటే ఒక్క ఆత్మ తమ శరీరం ద్వారా స్వయాన్ని వ్యక్తం చేయడం, प्रत्यक्ष करती है. ప్రత్యక్షం చేస్తుంది. जो भी इंडिविजुअल आत्मा है वो तमो प्रधान है या सतो प्रधान है. ఎవరైతే ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్కరూ స్వయం ఒక్కొక్క ఆత్మ ఉన్నారు కదా, వారు తమో ప్రధానమా సతో ప్రధానమా? है? तमो प्रधान है. ప్రతి ఒక్క స్వతంత్ర ఆత్మ తమో ప్రధానమే. ఇప్పుడు तमो प्रधान आत्मा सेवा करेगी తమో ప్రధాన ఆత్మ సేవ చేస్తుందా या डिसर्विस करेगी. లేదా డిస్సర్వీస్ చేస్తుందా? है? डिसर्विस करती है. డిస్సర్వీసే చేస్తుంది. इसलिए बाप दादा कहते हैं कि मैं बच्चों में प्रवेश करके అందుకే బాప్ దాదా అంటారు, నేను పిల్లల్లో ప్రవేశించి सेवा करता हूँ. సేవ చేస్తాను. बच्चे तो तमो प्रधान हैं, పిల్లలైతే తమో ప్రధానం అయిపోయి ఉన్నారు. सेवा नहीं कर सकते. తమో ప్రధాన పిల్లలు సేవ అయితే చేయలేరు, सिर्फ हिम्मत कर सकती है. కేవలం ధైర్యం వహించగలరు. हिम्मत बच्चे तो मदद देगा. ఎవరు ధైర్యం వహిస్తారో అటువంటి పిల్లలకి తండ్రి సహయోగం ఇస్తారు. लेकिन हिम्मत उन्हीं बच्चों को मिलती है అయితే ధైర్యం కూడా ఆ పిల్లలకే లభిస్తుంది जो पवित्र रहते हैं और याद में रहते हैं. ఎవరు పవిత్రంగా ఉంటారో తలంపులో ఉంటారో వారికి. दो डायरेक्शन मुख्य हैं. రెండు డైరెక్షన్లు ముఖ్యం. कौन कौन से? ఏమేమిటి ఆ డైరెక్షన్లో? पवित्र बनो, योगी बनो. పవిత్ర బనో యోగి బనో. పవిత్రులవ్వండి, యోగిలవ్వండి. जितनी जितनी हम प्योरिटी को फॉलो करेंगे ఎంతెంత మనం పవిత్రతని పాలన చేస్తామో प्योरिटी से यूनिटी अपने आप बनेगी ప్యూరిటీ నుండి యూనిటీ తనంతట అదే తయారవుతుందా, या बनानी पड़ेगी. తయారు చేయాల్సి పడుతుందా? పవిత్రత ఎక్కడుందో అక్కడ యూనిటీ అంటే సంఘటన తనంతట అదే తయారవుతుందా లేదా తయారు చేయాల్సి పడుతుందా? है? है? अपने आप यूनिटी बनेगी. తనంతట అదే సంఘటన యూనిటీ అనేది తయారవుతుంది. और वो यूनिटी जितनी बनेगी तो वाइब्रेशन हमारे साथ होगा. ఆ యూనిటీ ఎంతగా తయారవుతుందో ఆ యూనిటీ యొక్క వైబ్రేషన్ మన జతలో ఉంటుందా या विपरीत होगा. మనకి విపరీతంగా ఉంటుందా వైబ్రేషన్? हमारे साथ होगा. మన జతలో మన అనుకూలంగా ఉంటుంది వైబ్రేషన్. उस वाइब्रेशन को लेकर के हम सेवा करेंगे ఆ వైబ్రేషన్ని తీసుకొని మనం సేవ చేసినట్లయితే ఆ వైబ్రేషన్లో ఉంటూ तो व्यक्तिगत सेवा कही जाएगी या सामूहिक सेवा कही जाएगी. దాన్ని వ్యక్తిగత సేవ అంటారా లేదా సామూహిక సేవ అని అంటారా? అందరితో కలిసి సార్వజనిక సేవ అంటారా? है?
कहेंगे ఏమని అంటారు? सामूहिक सेवा करें। సామూహిక సేవ అనే అంటారు, సార్వజనిక సేవ. इसका रिजल्ट ज्यादा निकलेगा। దాని యొక్క పరిణామం ఎక్కువగా వస్తుంది, అంటే రిజల్ట్ ఎక్కువగా తయారవుతుంది. कोई भी धर्म पिता जब आता है ఎవరైనా ధర్మపిత ఎప్పుడైతే వస్తారో तो अकेला होता है या उसके साथ समूह होता है। ఒంటరిగా ఉంటారా ధర్మపిత వచ్చినప్పుడు, లేదా ఆయన జతలో ఎవరైనా సామూహిక శక్తి ఉంటుందా, సమూహం ఉంటారా? है? कोई भी धर्म पिता जब आता है ఎవరైనా ధర్మపిత ఎప్పుడైతే వస్తారో तो अकेला होता है, व्यक्तिगत होता है या समूह के साथ होता है। ఒంటరిగా అంటే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉంటారా, లేదా సమూహం జతలో వస్తాడా? समूह के साथ होता है। आते ही ఎవరు అన్నారు సమూహం జతలో? వస్తూనే సమూహం జతలో వస్తారా? अकेला होता है। ఒంటరిగా ఉంటారు. चाहे सनातन धर्म का बीज सनत कुमार ही क्यों न हो, అదే సనాతన ధర్మానికి బీజమైన సనత్ కుమారుడే ఎందుకు కాకూడదు? पहले व्यक्तिगत होता है, व्यक्तिगत सेवा करता है। మొదట వ్యక్తిగతంగానే ఉంటారు, వ్యక్తిగత సేవనే చేస్తాడు ఒంటరిగా ఉంటూ. उस सेवा की आवाज ज्यादा निकलती है। ఆ సేవ యొక్క మన ప్రభావం ఎక్కువగా వ్యాపిస్తుందా? या जब वाइब्रेशन बन जाता है समूह का ఎప్పుడైతే సమూహం యొక్క వైబ్రేషన్ తయారవుతుందో तब आवाज ज्यादा निकलती है। అప్పుడు సేవ యొక్క పరిణామం ప్రభావం ఎక్కువగా పడుతుందా? वाइब्रेशन जब समूह का बन जाता है, సమూహం యొక్క వైబ్రేషన్ ఎప్పుడు తయారవుతుందో प्योरिटी की पावर जितनी जास्ती बढ़ती जाएगी పవిత్రత యొక్క పవర్ ఎంత ఎక్కువగా పెరుగుతుందో उतना ही ज्यादा समूह की ताकत बढ़ती जाएगी। అంతే ఎక్కువ సమూహం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. और वो वाइब्रेशन काम करेगा। అప్పుడు ఆ వృద్ధి అవుతున్న సమూహం యొక్క వైబ్రేషన్ మంచిగా పనిచేస్తుంది. इसलिए అందువలన बहुत से ब्राह्मणों का मंतव्य है చాలా బ్రాహ్మణుల యొక్క మనన చింతన ఇది మంతవ్యం అయింది, సారమైంది. कि हम अपने घर में बैठ करके याद करेंगे। చాలా మంది బ్రాహ్మణులు అంటారు, మేము మా ఇంట్లో కూర్చునే తలంపు చేసుకుంటాం, క్లాస్ చేసుకుంటామని, सेवा करेंगे। సేవ చేస్తామని. गीता पाठशाला में हमें जाने की दरकार नहीं है। గీతా పాఠశాలలో మేము వెళ్ళే అవసరం లేదు అని అనుకుంటారు. मधुबन में जाने की दरकार नहीं है। గీతా పాఠశాలకు వెళ్ళే అవసరం లేదు, మధుబనాలకి వెళ్ళే అవసరం లేదు అనుకుంటారు. शिव बाबा कहते हैं एक शिव बाबा, दूसरा न कोई। శివబాబా అంటారు, ఒక్క శివబాబా తప్ప మరి ఇంకెవ్వరూ లేరు అని. ये व्यक्तिगत सेवा से फेल हो जाएंगे। ఇలా అనుకుని వ్యక్తిగత సేవ చేస్తూ ఉన్నారు అంటే ఫెయిల్ అయిపోతారు. बाप हमारे साथ है तो बाप के साथ हमारा परिवार भी है। తండ్రి మన జతలో ఉన్నారు అంటే తండ్రి జతలో పరివారం కూడా ఉన్నారు. परिवार को छोड़ दें, लात मार दें और बाप को ग्रहण कर लें, పరివారాన్ని మనం కాలు తన్నేసి కేవలం ఒక తండ్రే కావాలి నాకు అని ఒక తండ్రినే పట్టుకున్నాము అంటే तो चलेगा? నడుస్తుందా? बाप स्वीकार करेगा? తండ్రి స్వీకరిస్తారా అటువంటి వారిని? नहीं स्वीकार करेगा। స్వీకరించరు. बाप से प्यार की निशानी यह है कि सभी ब्राह्मण आत्माएं प्यारी लगेंगी। తండ్రి జతలో ప్రేమ ఉంది, దానికి గుర్తే ఇదైంది. బ్రాహ్మణ పరివారాన్ని ఆత్మలందరూ ప్రియమనిపిస్తారు. हर ब्राह्मण प्यारा लगना माना बाप से प्यार है। ప్రతి బ్రాహ్మణుడు బ్రాహ్మణ ఆత్మ ప్రియం అనిపించడము అంటేనే తండ్రితో ప్రేమ ఉంది అని అర్థం. माला में 1-2 के संबंध में तो ब्राह्मण ही आएंगे। మాలలో
ఒక మణిక ఇంకొక మణికకి సమీపంలో సంబంధంలో బ్రాహ్మణాత్మలే వస్తారు. बाप तो रिटायर हो देखेंगे, తండ్రి అయితే రిటైర్డ్ అయి చూస్తూ ఉంటారు. इसलिए बाप से प्यार की निशानी को सदा अनुभव करो. అందుకని తండ్రి జతలో ప్రేమ యొక్క గుర్తుని సదా అనుభవం చేయండి. सभी बाप के प्यारे हैं तो हमारे भी प्यारे हैं. అందరూ తండ్రికి ప్రియము అయినట్లయితే మాకు కూడా ప్రియమే. अव्यक्त वाणी तारीख 1 मार्च 1986 पृष्ठ 225 अंत. అవ్యక్త వాణి తేదీ 1 మార్చి 1986. ब्राह्मण परिवार के लिए जो जितना मरेगा బ్రాహ్మణ పరివారం కోసం ఎవరు ఎంతగా మన శ్రమ చేస్తారో, सहन करेगा, సహనం చేస్తారో उतना पद की प्राप्ति करेगा. అంతే పదవి యొక్క ప్రాప్తి చేసుకుంటారు. सदा संगठन में स्नेह व दुआएं लेने के लिए సదా సంఘటనలో స్నేహము లేదా ఆశీర్వాదాలని పొందేందుకు बालक सो मालिक का पाठ पक्का कर బాలకుల నుండి మాలికులు అనే ఈ పాఠాన్ని పక్కా చేసుకుని एक दो को आगे बढ़ाते हुए एक दो के विचारों को भी सम्मान देते हुए పరస్పరంలో ఒకరినొకరు ముందు పెడుతూ ఒకరినొకరి విచారాలని గౌరవిస్తూ आगे बढ़ते हैं तो सफलता ही सफलता है. అప్పుడు మనము ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే సఫలతే సఫలత, అంటే సఫలత తప్పకుండా లభిస్తుంది. अव्यक्त वाणी तारीख 18 जनवरी 2002 पृष्ठ 48 अंत 49 आदि. అవ్యక్త వాణి తేదీ 18 జనవరి 2002. जितना संगठन बड़ा बनाएंगे ఎంత సంఘటనని పెద్దదిగా తయారు చేస్తామో और संगठन उतना ही बड़ा बनेगा మరి సంఘటన అంతే పెద్దగా తయారవుతుంది. जितनी प्योरिटी होगी. ఆ, సంఘటన అంత పెద్దగా తయారవడానికి కారణం మనలో ఎంత పవిత్రత ఉంటుందో అంతే పెద్దగా సంఘటన తయారవుతుంది. प्योरिटी माने यूनिटी, यूनिटी माने संगठन. ప్యూరిటీ అంటే యూనిటీ, యూనిటీ అంటేనే సంఘటన. नहीं तो अकेले ढपली बजाते रहो, లేదంటే ఒంటరిగా కూర్చొని డోలు వాయిస్తూ ఉండండి, कहीं आवाज पहुंचेगी नहीं. ఎక్కడికి అంటే ఆ డోలు యొక్క శబ్దం చాలా దూరం వరకు అయితే వెళ్ళనే వెళ్ళదు. ఒంటరిగా కూర్చొని డోలు వాయిస్తూ ఉంటే कोई फायदा नहीं होने वाला है. ఒంటరిగా కూర్చొని ఎంతైనా యాడ్ చేయండి, క్లాసులు చేయండి, సర్వీస్ చేయండి, దానివల్ల ఏ లాభము ఉండదు. छिटक करके अलग नहीं रहना है. बाप आया है పరివారాన్ని నుండి వేరు అయితే వేరు కాకూడదు, మాల నుంచి వేరుగా వెళ్ళకూడదు.